అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రాష్ట్ర కార్యదర్శిగా మిత్రుడు శ్రీ సత్యనారాయణ గారికి రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం ఇచ్చిన సందర్భం దాన్ని అభినందిస్తూ జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులని ఇక్కడికి ఇచ్చేసి ఆయనకి అభినందించే కార్యక్రమంగా ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి వేదిక పైన గౌరవ నా సహచర వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, మరి అలాగే ఇక్కడ ఇచ్చేసినట్టు మొదటి నుంచి కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేసిన అందరూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అలాగే గౌరవ పాత్రికేయ మిత్రులు, ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మాట్లాడుతుంటే ఎక్కడికి మాట సరిపట్లేదా? ఈరోజు 5 సంవత్సరాల ప్రజారంజికమైన పాలన అందించిన తర్వాత ప్రజలకు నేరుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించి ఎక్కడ వివక్ష ఉండకూడదు, పార్టీ రహితంగా తెలుగుదేశం పార్టీ కోటేసినా సరే ప్రతి ఒక్క పేదవాడికి కూడా సంక్షేమం అందాలన్నటువంటి ఒక ఉత్తమ లక్ష్యంతో ఆనాటి మన ప్రీతమ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తూ ఏదైతే సాచురేషన్ కాన్సెప్ట్ లో ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే లక్ష్యం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచించారు. మరి అర్థవంతంగా ఆయన చనిపోతే ఆయనకు వారసుడిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆవిర్భావం నుంచి ఒక సిస్టమేటిక్ గా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజలందరూ మన్ననలు పొంది మొట్టమొదటిసారిగానే మరి అతను తల్లి గెలిచాక మరి బయాక్షన్లో మీ 14 మంది గెలిచాక మరి ఎన్నికల్లో 67 సీట్లు సాధించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అనంతరం మరి మనం ఆ రోజు మనం ఓడిపోయినా నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజాస్వామ్య మీద పోరాటం చేసిన మన నాయకుడు మళ్ళీ మొన్న జరిగిన 19లో జరిగినటువంటి ఎన్నికల్లో అఖండమైన మెజారిటీ 151 సీట్లతో భారీ ఆధిక్యంతో మనకు గెలవడం జరిగింది. మనం ఏదైతే ఆనాడు ప్రమాణ స్వీకారంలో చేస్తాం ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అందిస్తానని చెప్పినటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలకు నేరుగా ఎక్కడ వివక్ష లేనటువంటి పద్ధతిలో వారి అకౌంట్లోనే డబ్బులు వేసిన విధానం, దానివల్ల మీడియేటర్స్ కానీ కోఆర్డినేటర్స్ కానీ మధ్య ఉన్నటువంటి కేడర్కి అవకాశం లేకపోవడం, ప్రజలు ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక్కడ అత్యాశపడి ఇంకా చంద్రబాబు మోసాలకి పట్టుబట్టినటువంటి ప్రజలు ఆయన చెప్పినటువంటి హామీలు ఆచరణ కానటువంటి హామీల్ని నమ్మి మళ్ళీ మొన్న ఎన్నికల్లో మనకి పరాజయం ఎదుర్కోవడం జరిగింది. ఏదైనా మన బాధ్యతమైనటువంటి ప్రజాపక్షంగా మన ప్రజల్లో పోరాడాలి. ఒకసారి ఎన్నిక జరిగినటువంటి నాటి నుంచి మరి ఎన్నికల తేదీ కౌంటింగ్ లో మనకు గెలిచినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మరి ఆనాటి నుంచే మరి మన వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన వాయిని మనం చూస్తున్నాం. ఏదేమైనా 6 నెలల పాలన సాగింది. చెప్పిన 6 సూపర్ 6 అనేది ఆచరణలో ఎక్కడ జరగలేదు. మరి అటువంటి ప్రభుత్వాన్ని ప్రజల తరఫున మన నుండి పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మనకుంది. మరి ఈవేళ మన నాయకుడు అనేక నియామకాలు చేసి ప్రజల తరఫున పోరాడండి, మనకి రాజకీయాల కంటే కూడా మనం ఏ లక్ష్యంతో రాజకీయాలకు వచ్చామో దాన్ని కొనసాగించే విధంగా మనం పనిచేయాలని అందరూ సంఘటితంగా పార్టీ తరఫున ప్రజల తరఫున పోరాడాలని చెప్పి మనకి ఇప్పటికే సందేశం ఇవ్వడం జరిగింది. మరి అలాగే అనేక నియామకాలు రాష్ట్రంలో చేసి మరి కొత్తగా మరి పార్టీని పునర్నిర్మాణం చేసి గ్రామ స్థాయి నుంచి కార్యకర్తల గౌరవం పెరిగే విధంగా అన్ని నియామకాలు చేద్దాం. ప్రజలకి కార్యకర్తలకి అండగా మనం ఉందాం. మరి ప్రజలకి ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాన్ని ప్రజలకు చెప్పి ప్రజల తరఫున అనేక సమస్యలు ఎదుర్కొన్నటువంటి రైతాంగం కానీ విద్యార్థులు కానీ ప్రజలు కానీ వారందరికీ కూడా అండగా ఉండాల్సిన బాధ్యత మన వైఎస్ఆర్ పార్టీకి ఉంది. మరి ఇటువంటి సందర్భంలో మరి ఈవేళ కిల్లి సత్యనారాయణ గారికి రాష్ట్ర కార్యదర్శిగా ఈ జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం నుంచి ఇవ్వడం ఎంతో సంతోషం. ఇప్పటికే నియామకం జరిగినటువంటి కోఆర్డినేటర్లు అందరూ బాధ్యతాయుతంగా పనిచేయడం జరుగుతుంది.
ఏది ఏమైనా అందరి తాలూకు లక్ష్యం ఒకటే, మనం ప్రజల తరఫున పోరాడి ప్రజా సమస్యల్ని మరి ప్రగతి చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మనకుంది. కనుక మనం నాయకుడి తాలూకు ఆదేశానుసారం మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మరి ఈవేళ వచ్చినటువంటి సమర్థవంతమైన అనేక మంది నాయకులు వీరందరికీ ప్రేమపూర్వక అభినందిస్తూ మరి మనందరం బాధ్యత కలిగి మరి ఆయన ఏదైతే మనకి ఒక పని అప్పగించారో దాన్ని విక్రమ శుద్ధిగా చేద్దామని తెలియజేసుకుంటూ మనకి ఇప్పుడే 13వ తారీఖున మొట్టమొదటిగా రైతు సమస్యల మీద ఒక ర్యాలీ చేసి కలెక్టర్ గారికి విన్నపించమని రైతు సమస్యలు తెలియజేయమని చెప్పారు. దాన్ని కలెక్టరేట్కి వెళ్ళే కార్యక్రమం 13వ తారీఖున 10 గంటలకు మనం చేయడం జరుగుతుంది. మరి అలాగే ఆ సాయంత్రం 27వ తారీఖున పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎన్నికల ముందు ప్రజలకి సర్కారు విద్యుత్ ఛార్జీలు ఇంకొక రూపాయి కూడా పెంచేది లేదు. మరి గత ప్రభుత్వం మరి మనం పెంచినట్టుగా ఆ రోజు ఆరోపించి భవిష్యత్తులో అటువంటివి జరగకుండా నేను చూస్తాను, విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఆయన ఏదైతే చెప్పారో దాని పట్ల ప్రజల తరఫున మనం చెప్పవలసిన అవసరం, ప్రజలందరికీ తెలియవలసిన అవసరం ఉంది. మరి అలాగే 3వ తారీఖున మరి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా జరగకపోవడం వల్ల విద్యార్థులు అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ 3 కార్యక్రమాలు కూడా మనం అందరం మనకి ఇంకా రానటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు వారికి కూడా తెలియజేసి మరి 13వ తారీఖు రైతు సమస్యల మీద మనం పోరాటానికి పెద్ద ఎత్తున మన వైఎస్ఆర్ పార్టీ ముఖ్య శ్రేణులన్నీ కూడా పాల్గొని రైతు తరఫున పోరాడాలని తెలియజేసుకుంటూ సత్యనారాయణ గారికి ఇచ్చినటువంటి అవకాశం రేపు భవిష్యత్తులో ఆంధ్ర వలస గెలిచే అవకాశం మనకు ఉంటుంది. చింతాడ రవి గారికి కోఆర్డినేటర్గా మరి నియామకం చేశారు. మరి అలాగే ఆయన తర్వాత ఇవాళ సత్యనారాయణ గారికి కోఆర్డినేటర్గా కూడా రాష్ట్ర కోఆర్డినేటర్గా వేశారు. ఏది ఏమైనా 5 సంవత్సరాలు మనం కలిసి పనిచేయాలి. మనం అందరం ప్రజల తరఫున పోరాడితే నాయకుడు ఏ దిశానిర్దేశం చేస్తారో దాన్ని మనం తూచా తప్పకుండా పాటిద్దాం. మరి మనందరం కలిసి ఎవరికైతే ఆయన నియామకం చేస్తారో వాళ్ళకి మనం సహాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒకటే, మనకి మన నాయకుడి తాలూకు ఆలోచన విధానాన్ని పూర్తిగా సమర్థిస్తూ మనమందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఫైనల్గా టిక్కెట్లు అన్నవి ముఖ్యమంత్రి ఇష్టం, జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం, ఆయన ఏం చెప్తే అది చేద్దాం. మరి అంతవరకు కూడా పార్టీని పటిష్టపరిచే విధంగా అందరినీ కలుపుకుంటూ మొన్న ఎన్నికల్లో మనకు కొంచెం దూరమైన వారికి కూడా ప్రేమపూర్వకంగా పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళ గౌరవించి అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఇక్కడ విచ్చేసిన గౌరవ వైఎస్ఆర్ పార్టీ ముఖ్య శ్రేణులందరికీ మరి అభినందిస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.